Good afternoon, my dear students. This is your Subbarao sir. 18 years of experience in teaching civils and Group 1, mainly economy. సో మనకి ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో ఈ కరెంట్ ఎకానమీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటికి మనం ఎలా ఆన్సర్స్ రాయాలి? కరెంట్ క్వశ్చన్స్ జనరల్గా మనకి ఇండియన్ ఎకానమీలో మనం గ్రూప్ 1 మెయిన్స్లో కానీ చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో మనకు ప్రధానంగా 5 చాప్టర్లు ఇచ్చారు. ఇండియన్ ఎకానమీలో మనకు మెయిన్గా చూస్తే 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 5 చాప్టర్స్లో ఒకటి మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా కరెంట్ ఓరియంటెడ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట మనకి. మరి అవేంటో చూద్దాం. జనరల్గా మనకి మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ పార్ట్లో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. సెకండ్ వన్ ఈజ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పేదరికం, నిరుద్యోగం. థర్డ్ వన్ ఈజ్ మనీ అండ్ బ్యాంకింగ్. ద్రవ్యము మరియు బ్యాంకింగ్. ఫోర్త్ వన్ ఈజ్ పబ్లిక్ ఫైనాన్స్, దీన్ని ప్రభుత్వ విత్తము అంటాం. ఫిఫ్త్ వన్ ఈజ్ ప్లానింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ప్రణాళికలు. సో ఇవి మేజర్గా మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్. సో ది సేమ్ టాపిక్స్ ఇన్ సివిల్ సర్వీసెస్లో కూడా ఉన్నాయి మనకి. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ప్లానింగ్ సిస్టమ్, నేషనల్ ఇన్కమ్ బోత్ అండ్ సివిల్స్లోనూ ఉన్నాయి, అదేవిధంగా గ్రూప్ 1లోనూ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ నుంచి ఎలాంటి కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావచ్చు. నేషనల్ ఇన్కమ్ మీరు ట్రెడిషనల్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. కాబట్టి కరెంట్గా మనకు రావడానికి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి గ్రోత్, భారతదేశంలో వృద్ధి, ఉపాధి లేని వృద్ధి అని ఎట్లు చెప్పగలవు? ఉపాధి లేని వృద్ధి అని ఎట్లు చెప్పగలవు? సో ఇండియాస్ గ్రోత్ ఈజ్ జాబ్లెస్ గ్రోత్. కామెంట్ ఇలాంటి క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే ఆఫ్టర్ పాండమిక్ కోవిడ్-19 తర్వాత భారత ఆర్థిక వృద్ధి ఎలా ఉంది? ఇండియాస్ గ్రోత్. ఎందుకంటే మనం కోవిడ్ టైంలో మనకి వి షేప్ వచ్చింది, తర్వాత డబ్ల్యూ షేప్ వచ్చింది, మళ్ళీ వర్టికల్ అవుతుంది. ఓకే, వర్టికల్ ఇలా పైకి పెరుగుతూ ఉంది. సో ఇలా అన్నమాట. సో ఇలాంటివి కనపడుతున్నాయి మనకి. ఆఫ్టర్ పాండమిక్ ఎలా ఉంది మనకని. సో ఇంకా అడిగితే ట్రెండ్స్ ఇన్ అవర్ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ట్రెండ్స్ ఇన్ అవర్ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. జాతీయ తలసరి ఆదాయాల్లో ఇటీవల వచ్చినటువంటి ధోరణుల గురించి రాయండి. ఇలాంటి క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో ఇంకా మనం చూసినట్లయితే ఇండియా $5 trillion ఎకానమీకి వెళ్ళాలంటుంది. $5 trillion ఎకానమీ. అందులో ఉన్న ఆటంకాలు ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ టు రీచ్ ఇండియా టు $5 trillion ఎకానమీ.
దీంట్లో ఉన్న ఆబ్స్టాకిల్స్ ఏంటి ఆర్ ఛాలెంజెస్ అండ్ గివ్ ద రెమెడీస్. సో ఇలాంటి క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్కి కానీ వచ్చినట్లయితే దీంట్లో కూడా మనం కరెంట్ క్వశ్చన్స్ మనం జనరల్గా ఏంటంటే పావర్టీ మెజర్మెంట్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ మెజర్మెంట్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే వీటిని ఎలా కొలుస్తారు, కొలమానాలు ఎలా ఉంటాయి, పావర్టీని ఏ విధంగా కొలుస్తారు, పావర్టీని కొలవడానికి మనకు బోల్డ్ ఉన్న ఎన్ఎస్ఎస్ వాళ్ళ ప్రకారం మనకు 1950s నుంచి అనేక పద్ధతులు, చండేకర్, అహుల్వాలియా, సేన్, అమర్త్య సేన్, రాద్ ఇలాంటి వాళ్ళు ఎకానమిస్టులు రకరకాల పద్ధతులు చెప్పారు. తర్వాత సురేష్ టెండూల్కర్, రంగరాజన్, హెడ్ కౌంట్ రేషియో, ఇలాంటి చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. లారెన్స్ గారు, ఇలాంటి దాని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ మెజర్స్మెంట్ కూడా రోజువారీ, వారం వారీ, వీక్లీ, డైలీ, కరెంట్లీ, వీక్లీ స్టేటస్ అని చెప్పి నేషనల్ మనం అన్ఎంప్లాయ్మెంట్ని ఎస్టిమేట్ వేస్తాం. పావర్టీ కానీ చూస్తే మనకి అరౌండ్ ఇప్పుడు ఒక సుమారుగా 14.5% ఉందని చెప్పి మనకి సర్వేలు చెప్తున్నాయి మల్టీ పావర్టీ ఇండెక్స్ ప్రకారం. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ చూస్తే ప్రజెంట్ మనకి సుమారుగా మనకి 8.2% ఉందని చెప్తున్నారు ప్రజెంట్ 2023-24లో. సో ఇలాంటి కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీటి మీద పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఎలా మెజర్ చేస్తారు పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని, అలాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా దీన్ని ఇంకొక యాంగిల్లో కూడా పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చేపట్టినటువంటి వికసిత భారత్ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆత్మనిర్భర భారత్, తర్వాత మనం ఎంజీఎన్ఆర్ఈపీ, దీని మీద కూడా మనం పావర్టీ కాబట్టి ఎంజీఎన్ఆర్ఈపీ మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో కాబట్టి మనం ఇలాంటి క్వశ్చన్స్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అంటే ఇవి ఎలా ఉన్నాయి, 1950s నుంచి 1991 తర్వాత ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి. సో ఇలాంటి ట్రెండ్స్ మీద కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మనీ అండ్ బ్యాంకింగ్లో కానీ వస్తే డైరెక్ట్గా బ్యాంకింగ్ సెక్టర్ మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బ్యాంకింగ్ సెక్టర్ ఫస్ట్ ఏంటంటే మనకి మెయిన్గా ఆర్బీఐ ఫంక్షన్ మీద క్వశ్చన్ అడుగుతారు, ఆర్బీఐ ఫంక్షన్స్ మీద, లేకపోతే ఆర్బీఐ పాలసీస్ లైక్ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ పాలసీస్, పరిమాణాత్మక, గుణాత్మక పాలసీస్ ఉన్నాయి కదా. బ్యాంక్ రేట్, రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, బేస్ రేట్, వీటి మీద క్వశ్చన్ దీని నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చు. లేదంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఫినాన్షియల్ సెక్టర్లో ఉన్నటువంటి రిఫార్మ్స్ మీద క్వశ్చన్ అడుగుతారు, సంస్కరణలు. ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ అంటే మనం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్స్ వీటి గురించి విపులంగా రాయాల్సి ఉంటుంది ఫినాన్షియల్ సెక్టర్ మీద అడిగితే. అదేవిధంగా మనకి ఇంకా ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇందులో. తర్వాత బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి రిఫార్మ్స్ మీద కూడా క్వశ్చన్ అడుగుతారు మనకు, ఓన్లీ బ్యాంకింగ్ రంగం. మనం చాలా చూస్తే సుఖోయ్ చక్రవర్తి కమిటీ కానీ, లేకపోతే మనం ఇంకా చూసినట్టయితే రంగరాజన్ కమిటీ కానీ, నరసింహం కమిటీ అనేది మెయిన్. నరసింహం కమిటీ 1, నరసింహం కమిటీ 2. రీసెంట్గా బ్యాంకింగ్ మీద వేసినటువంటి కమిటీలు ఏమున్నాయి, అరుంధతి భట్టాచార్య, వీళ్ళంతా ఏం చెప్తున్నారు, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు. వాటి బ్యాంక్రప్సీ అంటారు. బ్యాంక్రప్సీ అంటే బ్యాంకుల్లో సమస్యలు ఎదుర్కోవటం అనమాట. ఇవి కానీ చూస్తే మనం ప్రధానంగా ఎన్పిఎల్ ఎక్కువగా ఉంటాం మన బ్యాంకింగ్ సెక్టర్, కాబట్టి దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అన్నమాట. సో ఇట్లా బ్యాంకింగ్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనీ ఉంది కాబట్టి ఇందులో మనీలో కూడా మనం లేటెస్ట్గా విర్చువల్ కరెన్సీ, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అనమాట. వీటి మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా ఇవన్నీ కరెంట్ ఓరియంటెడ్గా వచ్చే క్వశ్చన్లు ఏవి. తర్వాత మన పబ్లిక్ ఫైనాన్స్ కానీ చూస్తే పక్కా క్వశ్చన్స్ వస్తాయి మన ట్యాక్సేషన్ మీద, మెయిన్లీ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ జిఎస్టీ,
వ్యాట్ మీద అడగచ్చు క్వశ్చన్, మనకు వ్యాట్ రీప్లేస్ చేసి జిఎస్టీ తీసుకొచ్చారు. తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్ మీద క్వశ్చన్ అడగచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద క్వశ్చన్ అడగచ్చు. ఓకే, తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ ఇన్ ది కంట్రీ, ట్యాక్స్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి మన దేశంలో, ఏ కమిటీలు వేశారు మనకి, రాజా చల్లయ్య కమిటీ మొదలుకొని, రేఖీ కమిటీ మొదలుకొని, ఇలా నంబర్ ఆఫ్ కమిటీస్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ట్యాక్స్ రిఫార్మ్స్, బోత్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వీటి మీద చాలా కమిటీలు అపాయింట్ చేసింది గవర్నమెంట్. ఆ ట్యాక్స్ రిఫార్మ్స్ కమిటీలు, ట్యాక్స్ రిఫార్మ్స్ ఏంటి, తర్వాత ట్యాక్స్ సోర్సెస్ ఏంటి, ప్రజెంట్ సోర్సెస్ ఏంటి, లైక్ రెవెన్యూ ట్యాక్సెస్ ఎలా వస్తాయి, వాటి మీద కూడా మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ క్వశ్చన్స్ కొన్ని, కరెంట్ క్వశ్చన్స్ కొన్ని. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ నుంచి అయితే మ్యాక్సిమం కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ వస్తాయి. ఇక తర్వాత మనకి మిగిలిపోయింది ఏంటి, ఇంకా మనకి జనరల్గా ఇక మిగిలిపోయింది ప్లానింగ్ సిస్టమ్. ఇక దీంట్లో అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్, ఆర్ 11th ప్లాన్ ఆర్ 12th ప్లాన్ పర్ఫార్మెన్స్ అడగచ్చు. ఏదైనా ప్లానింగ్ కమిషన్ మీద క్వశ్చన్ అడగచ్చు, ఎందుకు ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ పెట్టవలసి వచ్చిందని. ఇక ఎన్ని మిస్ అయితే నీతి ఆయోగ్ పర్ఫార్మెన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నీతి ఆయోగ్కి సంబంధించి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక థింక్ ట్యాంక్ పాలసీని ఫాలో అవుతుంది. ఇదంతా కూడా ఇంతకుముందు ఏంటంటే మనకి బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్ అనమాట. ఇది ఈ బాటమ్ టు టాప్ అనే అప్రోచ్ని ఫాలో అవుతుంది. సో నీతి ఆయోగ్ సంబంధించి మీద మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీని పర్ఫార్మెన్స్ కానీ, దీని ప్రోగ్రామ్స్ కానీ, కార్యక్రమాలు కానీ. సో ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ చూడండి ఎంత ఈజీనో, ఎందుకంటే ఎక్కువ మంది మీరు ఇవన్నీ ప్రిలిమ్స్లో చదివి ఉంటారు మీరు, అందుకని ఒక క్లారిటీ కోసం మీకు ఇది ఇస్తున్నాను నేను. మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్లో చదివి ఉంటారు కాబట్టి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ ఏరియాల్లో మీరు ఫోకస్ చేయాలి. ఎకానమీలో డేటా ఖచ్చితంగా రాయాల్సిందే. ఓకే, డేటా రాయాలి, డెఫినేషన్లు కూడా ఉండాలి. మీ డెఫినేషన్ అంటే ప్రత్యేకమైనటువంటి టెర్మినాలజీ ఉంది ఎకానమీకి, ఆ టెర్మినాలజీలో రాయాలి మీరు. మీ ఆన్సర్ అంతా కూడా ఆ టెర్మినాలజీలో ఉండాలి, ఎకనామిక్ టెర్మినాలజీలో ఉండాలి. అప్పుడే మనకు మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, అందుకే మీరు కొంతమంది ఇంకా గ్రూప్ 2కి బిట్లుగా చదివిన్నాం సార్, మాకు మెయిన్స్ అనేది తెలియట్లేదు అంటున్నారు. సో మీకు గ్రూప్ 2 కూడా మీరు ఇలాగే చదువుతారు. ఈ ఫ్యాక్ట్స్ ఉంటేనే గ్రూప్ 2లో మీకు ఈ ఫ్యాక్ట్స్ ఉంటేనే గ్రూప్ 1 రాయగలుగుతారు. కాబట్టి గ్రూప్ 2 చదివింది ఏం వృధా పోదనమాట. అందుకని వాటిని ఎలా ఆర్డర్లో పెట్టుకోవాలో మేము చెప్తాం. యూనిట్ వైజ్గా మీరు టెస్ట్ రాయటం వల్ల ఏంటంటే ఒక యూనిటే రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నేషనల్ ఇన్కమ్ మీదే రాస్తాం. ఫస్ట్ నేషనల్ ఇన్కంలో మీకు 10 క్వశ్చన్లు ఇస్తాం. దాదాపుగా 10 నుంచి 12 క్వశ్చన్లు ఉంటాయి, 10 క్వశ్చన్లు ఇస్తాం. ఈ 10 క్వశ్చన్ల నుంచే మీకు వస్తాయి. ఇందులో 5 కరెంట్ క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకెందుకు రాదు మనకి, ఈ 10 క్వశ్చన్ల నుంచే మనకి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీ ప్రిపరేషన్ అయిపోతుంది, అదేవిధంగా మీకు ఆన్సర్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, టెస్ట్ సిరీస్ అవుతున్నాయి. చూడండి, 3 ఒకేసారి అయిపోతున్నాయి. ఇది పద్ధతి గ్రూప్ 1 సాధించాలి. మనకున్న ఈ 80-85 డేస్లో మన గ్రూప్ 1 రావాలంటే మీరు ఈ పద్ధతిలో చదవాలి, ఈ విధంగా రాయాలన్నమాట. రైటింగ్ ప్రాక్టీస్ ఈ విధంగా ఉండాలి. సో ఫ్రెండ్స్, కాబట్టి మేము మెంటర్షిప్లో మేము ఇలాగే మీకు అన్ని గైడ్ చేస్తాం, ఇలా ఎలా చదవాలనేది. సో ఇప్పుడు మీకు ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద ఒక ఐడియా వచ్చింది కదా మీకు. సో ఇట్లా అనమాట. కాబట్టి మీకు ఇలా ఉంటుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి, ఇంకా ఆలోచించకండి. ఏ యూనిట్ కానీ చదువుకొని చక్కగా రాయండి, ఖచ్చితంగా రేస్లో ఉంటారు. ఇంత పెద్ద నోటిఫికేషన్లో మనం జాబ్ కొట్టలేకపోతే భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లు ఇంత వేకెన్సీస్ ఉండవు. 100-150 ఆ రేంజ్లోనే ఉంటాయి, మహా అయితే 200 ఉంటాయి. అంతకన్నా ఇలాగ 600 ఇలాంటి పెద్ద నోటిఫికేషన్లు ఉండవు అనమాట. అందుకని ఖచ్చితంగా మీరు గ్రూప్ 2కి నాలెడ్జ్ పనికి వస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాయటం వల్ల మీ గ్రూప్ 2కి ఏం నష్టం ఉండదు. కొంతమంది అది కాకుండా పోతే ఇది కాకుండా పోతే అని అనుకుంటూ ఉంటారు డైల్మాల్లో. అట్లా ఏమి ఉండదు, అన్నీ అవే. హాయిగా ఇది అయిపోయిన తర్వాత ఉండదు, డిసెంబర్లో పెడతాం అంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు కదా ఎప్పుడు మెయిన్స్ పెడతారనేది, సరే ఎప్పుడు గ్రూప్ 2 జరుపుతారనేది. గ్రూప్ 1 అనేది క్లియర్గా ఉంది కాబట్టి సో మీరు ఈ పద్ధతిలో కానీ చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో కాబట్టి మీకు నచ్చితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, టెస్ట్ సిరీస్ అయితే రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాస్తేనే మీకు రేస్లో ఉన్నట్టు అనమాట. ఇంకా మీరు కాల్ చేసి ఇంకా అడిగే కాడనే ఉన్నారు చాలామంది. సో త్వరపడి నిర్ణయం తీసుకోండి, చక్కగా ఏ చాప్టర్కి ఆ చాప్టర్ చదివి మంచిగా రాయండి. ఎందుకంటే మేము మళ్ళా గ్రూప్ 1కి డైరెక్ట్గా క్లాసెస్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు నోటిఫికేషన్కి మళ్ళీ మన ప్రభుత్వం క్యాలెండర్ ఉంటుంది కాబట్టి, ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు 2 కూడా క్యాలెండర్ ఇస్తూ ఉంటున్నాయి కాబట్టి ఆగస్ట్ నుంచి గ్రూప్ 1 సివిల్స్, ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్
లాంగ్ టర్మ్ బ్యాచ్ మాకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్. ఆఫ్లైన్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటాయి అశోక్ నగర్లో. ఆన్లైన్ మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.